నీ భర్త వల్ల అతను చేస్తున్న పిచ్చి పిచ్చి పనుల వల్ల మేమందరం ఇబ్బంది పడుతున్నా నువ్వు పిలిచావనే, కేవలం నువ్వు పిలిచావనే మా ఆత్మాభిమానాన్ని, మా ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి మరీ ఇక్కడికొచ్చాం. సూటిపోటి మాటలు అంటున్నా, అందరి ముందు అవమానిస్తున్నా నవ్వుతూ స్వీకరించాను. ఓపిక భరించాం. కాని వీళ్ళు నా సహనాన్ని చాతగానితనంగా, నా నిస్సహాయతని అవకాశంగా తీసుకొని మేం తినే అన్నంలో విషం కలిపి మా అందరినీ చంపాలని చూశారు. మా అందరినీ చంపాలని చూశారు. చంపాలని చూశారు. చంపాలని చూశారు. చంపాలని చూశారు. బావగారు, మర్యాదగా మాట్లాడండి. మీకు మేం విషం పెట్టడం ఏంటి? అయినా స్వార్థం కోసం చెల్లెలి కాపురాన్ని నిప్పుల్లోకి నెట్టే మీకు అభిమానం అవకాశవాదంలానే కనిపిస్తుంది. ప్రేమ కూడా కాలకుట్ట విషయంలానే కనిపిస్తుందిలేండి. దేవ్ 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 ఏంటి ఆగిపోయారు? కొట్టండి. మీకు ఎదురు చెప్పిన వాళ్ళ మీద చెయ్యెత్తడం, ఎదురు నిల్చిన వాళ్ళపైకి కత్తి ఎత్తడం మీకు అలవాటే కదా. చూడండి, మీరిక్కడికి రావడం నాకు నిజంగానే ఇష్టం లేదు. కేవలం సుభద్ర బాధపడుతుందన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చాను. గౌరీ పెళ్లి ఆపినా మౌనంగా ఉన్నాడు, ఇంత గొడవ చేసినా ఓపిగ్గా ఉన్నాడని లేనిపోని నిందలేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తాం? ఇప్పుడు నేననే మాటలు నిందలే అయితే నువ్వు నా చెల్లెలతో ప్రవర్తించిందేంటి? అర్చనతో మాట్లాడిన మాటలేంటి? అవి కూడా బూటకాలేంటావా? నువ్వు చూసే చూపులకి, అనే మాటలకి నా చెల్లెలు ఎంత టార్చర్ అనుభవించిందో నాకు తెలుసు. అయినా కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు తెలుసా? నువ్వు సుభద్ర భర్తవి కాబట్టి, సుభద్ర మెళ్ళో నువ్వు కట్టిన తాళి ఉంది కాబట్టి. ఏం చెప్పావు సుభద్ర నాతో? దేవు నువ్వు అనుకున్నట్టు కాదన్నయ్య, చాలా మంచివాడు, నా కోసం ప్రాణం ఇచ్చేంత పిచ్చోడా. అది కేవలం నిన్ను నమ్మించడానికే అతను మొహానికి కట్టుకున్న ముసుగు. మనందరి చేత మంచివాడు అనిపించుకోవడానికి ఆడిన నాటకం. నీ భర్త నవ్వుతూనే గొంతు కోసే రాక్షసుడు, వావి వరుస లేకుండా కనిపించిన ఆడదాన్ని తప్పుడు దృష్టితో చూసే కామాంధుడు. కామాంధుడు 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 కామాంధుడు. హరికృష్ణ, ఎంత ధైర్యం రా నీకు? నా కాలరే పట్టుకుంటావా నిన్ను? దేవ్ 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 బావగారు, ఏంట్రా? ఆపండి.
అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అన్నయ్య? అర్థమమంది నాకు కాదు, నీకే సుభద్ర. వీడు ప్లీజ్ అన్నయ్య. తను నా భర్త. ఇలా అందరి ముందు నోటుకొచ్చిందలా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. శభాష్, నేను ఇంత చెప్తున్నా ఇంకా నీ భర్తనే నమ్ముతున్నా, అతన్నే వెనకేసుకొస్తున్నా. గొప్ప భార్యవి శభాష్. ఇన్నాళ్ళు నా చెల్లెలికి నేనే లోకం అనుకున్నాను. అదంతా అబద్ధం. తన ప్రపంచం వేరే ఉందన్నమాట. అది కాదన్నయ్య. ఇక డిస్కషన్ అనవసరం. నేనన్న మాటలు అబద్ధం కావు అని రుజువు చేయాలి. మీరన్నట్టు ఈ అన్నంలో విషం కలపకపోయి ఉంటే ముందు మీరు తిని చూపించండి. తప్పు మాదే అని మీ కాళ్ల మీద పడి క్షమాపణ అడిగి మరీ వెళ్తాం. పాపం ఎవరు తింటారో ఏమిటో. ఆలోచిస్తారేంటి? తినండి. నేను తింటాను, నేను తింటాను, నేను తింటాను, నేను తింటాను. సుభద్ర, నన్ను ఆపకదేవ్. ఇప్పుడు ఈ అన్నం తినకపోతే మా అన్నయ్య వేసిన నింద నిజమవుతుంది. ఆ నింద మోస్తూ మనం బ్రతకాల్సిన అవసరం లేదు. నా ఆరోపణ నీ మీదే కాదు, ఇతని మీద. చచ్చింది గొర్రె. చూస్తావేంటి? వచ్చి తిను. బావా వెళ్ళి తిను, లేకపోతే చంపేసేలా ఉన్నాడు. పిచ్చి నాయలా, తిన్నా కూడా చస్తారా? అవును కదా, మర్చిపోయాను. నీ కర్మ. వినిపించట్లేదా? అందులో మీరు ఏ విషయం కలపకపోతే తినడానికి ఏం రోగం? మేమేం కలపలేదు. అయితే వచ్చి తిను. తిను. ఎవరినో నమ్మించడానికి మా డాడీ ఈ అన్నం తినాల్సిన అవసరం లేదు. అనుకున్నా ఇంత జరుగుతున్న ఇంత మౌనంగా ఉన్నావేంటి అనుకున్నా. మీరు ఏ తప్పు చేయకపోతే, మేము తినే అన్నంలో ఏమీ కలపకపోతే తినడానికేంటి ప్రాబ్లం? ఎందుకంటే మేం మనుషులను చంపే రాక్షసులం కాదు కాబట్టి. మా నిజాయితీ మీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. విన్నావు కదా?
విన్నావా నీ భర్త ఏమంటున్నాడో? ఈ అన్నం తింటే ఎక్కడ వాళ్ళ నాన్న చనిపోతాడో అని భయం. అసలు విషయం బయటపడితే ఎక్కడ అందరూ వాళ్ళ మొహం మీద ఉమ్మేస్తారో అన్న కంగారు. హరికృష్ణ! నార్మోయ్ 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 నార్మోయ్. చేసిన తప్పుకి మర్యాదగా క్షమాపణలు అడుగు. ఇంకా బుకాయించాలని చూస్తే 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 ఏం చేస్తారు? చంపేస్తారా? డౌటా 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 డౌటా. విన్నావా? మీ అన్నయ్య ఏమంటున్నాడో? నన్నే చంపేస్తాడంట. ఇలాంటి మనిషి కోసమా నువ్వు అనుక్షణం తప్పించేది? ఇలాంటి మనిషి కోసమా పూజలు, పునస్కారాలు, త్యాగాలు, రిస్కులు చేసేది? నువ్వే చెప్పు. ఇక్కడ మీ అన్నయ్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది? నాకా? మా డాడీకా? ఈ కుటుంబానికా? లేక నీకా? చెప్పు సుభద్ర, ఎవరికుంటుందా అవసరం? ఏంట్రా సుభద్ర చెప్పేది? నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను విను. నా మీద కోపం ఉన్నది, నన్ను చంపాలన్నంత కసి ఉన్నది నీకే. ఏమండి, మీరు కాస్త ఆగండి. నువ్వుండు శిరీష. వీడి మనసులో ఉన్న దురుద్దేశం ఏంటో ఇక్కడున్న అందరికీ తెలియాలి. అసలు వీడు ఎలాంటి మనిషో సుభద్రకి తెలియాలి. అన్నయ్య, నా భర్త గురించి నాకు కొత్తగా తెలిసేదేముందన్నయ్య? మీరు చెప్తే తప్ప తెలుసుకోలేనంత రహస్యం ఏముంది దేవులో? సుభద్ర, నువ్వు కూడా ఏంటి? అందరం ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యని ఇంత పెద్ద ఇష్యూ చేయడం అవసరమా? లేదొదినా, ఇది చిన్న విషయం కాదు. అయినా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. దేవ్ తప్పు చేశాడు, మీ అందరినీ చంపాలని చూస్తున్నాడు అని చెప్తూనే ఉన్నాడు. అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం కాదో, అదే నిజం. సరే అన్నయ్య, నువ్వన్నది నిజం అనుకుందాం. కానీ దానికి ఆధారం ఏంటి? దేవ్ మీరు తినే భోజనంలో విషం కలిపాడు అనడానికి రుజువేంటి? నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్పేదంతా నిజమే అవ్వాలని రూల్ ఏమీ లేదు కదా అన్నయ్య. రూల్ ఏమీ లేదు కదా అన్నయ్య. రూల్ ఏమీ లేదు కదా అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ఈ ప్రపంచమంతా ఏకమై నన్ను దూరం పెట్టినా నువ్వు మాత్రం నా పక్కనే ఉంటావనుకున్నా. కానీ అది అబద్ధమని ఈ రోజు అర్థమైంది. నువ్వు అందరిలాంటి మనిషివే. ఈ హరికృష్ణను అర్థం చేసుకోలేని సాధారణ మనిషివి. నేను సాధారణ మనిషినే అన్నయ్య, కానీ నీ చెల్లెల్ని. ఎవరు చెప్పారు నువ్వు నా చెల్లెలువని? నా తల్లి కడుపులో నువ్వు పుట్టావా? నీ తల్లి కడుపులో నేను పుట్టానా? నీ తల్లి కడుపులో నేను పుట్టానా? నీ తల్లి కడుపులో నేను పుట్టానా? కడుపులో నేను పుట్టానా?
ఏమండి ఏం మాట్లాడుతున్నారు? నిజం నిజం మాట్లాడుతున్నాను. ఈ సుభద్ర నిజంగా నా సొంత చెల్లెలే అయ్యుంటే నా కూతురికి అపాయం ఉంది, వెంటనే రాకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉందని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుంటుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏమీ పట్టనట్టు నిద్రపోతుందా? అదే నా సొంత చెల్లెలైతే తన భర్త కూతురుతో సమానమైన అర్చనతో తప్పుగా ప్రవర్తించాడని తెలియగానే భర్తని నిలదీయడం మానేసి అర్చనని మందలిస్తుందా? నువ్వు అంటుంటావు కదా శిరీష, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తారండి, ఇట్టే అర్థం చేసుకుంటారండి అని. అది నిజం కాదు. ఈ బుర్రక శక్తే ఉంటే సుభద్ర నా చెల్లెలు కాదు అనే నిజాన్ని అప్పుడే మైండ్కి ఎక్కించుకుని ఉండేవాణ్ణి కదా. ఎవరు శాశ్వతం కాదని, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని అర్థం చేసుకునేవాణ్ణి కదా. చాలా థ్యాంక్స్. ఇప్పటికైనా నువ్వేంటో, నీ అసలు రూపమేంటో నాకు అర్థమయ్యేలా చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఇక మీరు మా గురించి భయపడాల్సిన అవసరం కానీ, మమ్మల్ని హతమార్చడం కోసం పథకాలు వేయాల్సిన అవకాశం కానీ రావు. పసిరిష రండి. ఇదే న్యాయమే విధిరాత, ఇలా నిత్యము ఎదకోత. ఎవరిది పెను పాపం, చెరిగినదే తన రూపం. ప్రతి ప్రేమను జనం కోసమే పంచిన పాశం. కన్నీరయ్యిన కన్నే తెరుచున పొగ చూరిన ప్రాణం. పంచని ప్రతి తరమిక విరిసేలా. ప్రతి ప్రేమను జనం కోసమే పంచిన పాశం. కన్నీరయ్యిన కన్నే తెరుచున పొగ చూరిన ప్రాణం. బావా, జస్ట్ లో మిస్ అయ్యావు. దేవొచ్చి అడ్డుకోకపోయింటే అక్క ఫోటో పక్కనే నీ ఫోటో పెట్టి దండేయాల్సి వచ్చేది. సుభద్ర, వాళ్ళేదో అపార్థం చేసుకుని వెళ్ళిపోతే నువ్వు బాధపడ్డం దేనికి? ఆయనే అన్నాడు కదా నువ్వు తన సొంత చెల్లెలు కాదు అని. ఆయనకు లేని బాధ నీకెందుకు? నేను బాధపడుతోంది మా అన్నయ్య నన్నేదో అన్నాడని కాదు దేవ్. వ్రతం పేరుతో అన్నయ్య వాళ్ళని ఇక్కడికి పిలిపించి కుటుంబం మొత్తాన్ని విషం పెట్టి చంపించాలని చూసామని అన్నయ్య నమ్ముతున్నాడు. అసలు మా అన్నయ్యకు అనుమానం ఎందుకు వచ్చింది? అసలు నిజంగా జరిగిందేంటి? ఆయన కావాలని గొడవ పెట్టుకున్నాడు సుభద్ర. దాని గురించి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? లేదు దేవ్, మా అన్నయ్యని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కళ్ళతో చూడండి ఆయన ఏది నమ్మడు. అలాంటిది అంత పెద్ద నింద మోపాడంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. మామయ్య, నిజం చెప్పండి, అసలేం జరిగింది? అంటే అది ఇది ఇంటి పరువుకి సంబంధించిన విషయం మామయ్య. దయచేసి నిజం చెప్పండి. నువ్వు కూడా ఏంటి సుభద్ర మీ అన్నయ్యలాగా? అలాంటిదేం జరగలేదని చెప్తున్నాను కదా. నువ్వు చెప్తున్నావు దేవ్,
మామయ్య గారు నోరిప్పడం లేదు కదా. ఏ తప్పు చేయకపోతే ఈ కంగారు ఎందుకు? ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి ఎందుకు? మామయ్య, చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి. అంటే మా అన్నయ్య చేసిన ఆరోపణ నిజమే అన్నమాట. నిజంగానే భోజనంలో ఏదో కలిపారు. స్టాప్ ఇట్ సుభద్ర. సైలెంట్ గా ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టేనా? విషయం కలిపినట్టేనా? మీ అన్నయ్య అందరి ముందు మా డాడీని పట్టుకుని అన్నం తినమన్నప్పుడు వద్దని ఎందుకన్నానో తెలుసా? మన మంచితనం వాళ్ళ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని. కానీ నువ్వు కూడా మీ అన్నయ్య చెప్పిన మాటల్ని నమ్ముతున్నావు. ఆయన వేసిన నింద నిజం అంటున్నావు. మా డాడీ కాదు, ఆ అన్నం నేను తింటాను, ఆ అన్నం నేను తింటాను, ఆ అన్నం నేను తింటాను, ఆ అన్నం నేను తింటాను. తిని అందులో ఏ విషయం లేదని ప్రూవ్ చేస్తాను.